తెరిపించేందుకు నీ కంటిని దానం చేయి 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 చేయి. అందమైన అమ్మాయి చేయి కొంటె కళ్ళ అబ్బాయి చేయి అందమైన అమ్మాయి చేయి కొంటె కళ్ళ అబ్బాయి చేయి 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 చేయి. కరుడు గట్టిన గుండి కళ్ళల్లో నీ వెలుతురు నింపై చేయి 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 చేయి. చావు తర్వాత చూసేద్దాం మరణాన్నే జయిద్దాం చేయి 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 చేయి. కాబట్టి ఒక గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకు అంకితం ఇస్తూ ఈ పాటలు చేయడం జరిగింది. దీన్ని కంపోజ్ చేసినటువంటిది మన సారు శివ సార్. ఎక్కడున్న వేదిక దగ్గరికి కావాల్సి అప్పట్రాల్లో విద్యాభివృద్ధిని విద్యా కుసుమాలను పుట్టించినటువంటి వ్యక్తి మన ఎస్పీ ఆకే రవికృష్ణ సార్. కాబట్టి ఈ సందర్భంగా ఉన్నాడు కాబట్టి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన యొక్క స్థలం తీసుకోవడం విషయంలో మనకు సహకరిస్తున్నందుకు వారికి చిరు సత్కారము చిరు జ్ఞాపికను మనం కూతురు యొక్క స్పందన తెలియజేసి ఇక్కడికి వచ్చి మనకు వేదికపైకి అందిస్తున్నాడు కనుక సీఎంఓ సార్ చేతులుగా మాట్లాడుకు అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులకు మనం చిరు జ్ఞాపకాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, వాళ్ళని గుర్తుంచుకోవాల్సినటువంటి వాళ్ళని. కాబట్టి మనందరికి సుపరిచితుడే పార్లమెంట్ వాసే మన ఉపాధ్యాయుడు వెంకట సంస్థ నాన్న కాబట్టి ఆయనకు ఈ సందర్భంగా మనము సత్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఆహాహా, ఎంత గొప్ప సారు! తన యొక్క సారు చేస్తున్నటువంటి సత్కారానికి వాళ్ళ తండ్రి గారికి ఎలాంటి ఆనందం సంతోషం కలిగింది. నేనైతే ఆయన సార్ యొక్క మాటల్లో వినాలని ఉంది కాబట్టి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులకు నా యొక్క ఆశీస్సులు, నమస్కారాలు. నేను ఇదే స్కూల్లో చదివి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఏఎస్ఐగా రిటైర్డ్ అయినాయి. మంచి తెలివితేటలు వస్తాయి. ఉద్యోగమే రావాలని ఏం లేదు. బాగా చదువుకుంటే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి కష్టపడి చదువుకొని పైకి రావాలని నేను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. హెడ్ మాస్టర్ కానీ తన సహా ఉపాధ్యాయులు కానీ ఈ స్థలం కొరకు, పాఠశాల కొరకు చాలా శ్రమపడి బాగా చదివేసి చాలా కష్టపడుతున్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చూడడానికి వయసులో చిన్నోడైనా మనసు ఎంతో గొప్పది కాబట్టి ఆ మనసుతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. థ్యాంక్ యూ. ఇక్కడ అన్న గురించి చెప్పాలంటే మనకి ఏ ముహూర్తాన స్థలం ఇచ్చి ప్రోత్సహించి రూమ్లు కట్టడానికి అవకాశం ఇచ్చినాడో అది ఇంతింత వడ్డింతాయి అనే టైపులో అది కొంచెం ఈ సభ ఏర్పాటు చేసిన ఈ టీచర్లకు మా ధన్యవాదాలు. మొదలు పెట్టినప్పుడు 6 గంటలు అడిగినారు. 6 గంటలు అడిగి 6 గంటల కాడ మొదలుపెట్టి 12 గంటలు నాతో రాపిస్తున్నారు. ఇప్పుడు అందరినీ అడిగి 50 గంటలకు అంటే అధ్యాపకులకు పోయింది. ఇది అందరి సహకారంతో మేము 12 గంటలు ఇచ్చినాము. ధర్మారెడ్డి గారు కూడా 12 గంటలు ఇచ్చినారు. మిగతాది ఇప్పుడు సారుల కృషితోటిగా 50 గంటలకు మాకు 24 గంటలు, ఒక 20 గంటలు కొన్నారు. అక్కడ 4 గంటలు
48 సెంట్లు ఉంటే ఒక అద్దె స్థలం ఏర్పాటు చేసినారు. వాళ్ళ కృషికి 5,000 ఇచ్చి మనకు ముందుకు సహకరించినారు కాబట్టి గొల్లపుల్లయ్య గారు ఎక్కడున్న వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. గొల్లపుల్లయ్య వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడున్నా వచ్చి జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అమ్మాయి నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మా సార్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము చిన్న ఉన్నప్పుడు ఈ టెక్నో స్కూల్ స్టార్ట్ చేశారు. ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలని వీళ్ళు చాలా ఆశపడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఉంటారో లేదో తెలియదు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. సార్ మేము చాలా బాధపడుతున్నాం సార్. అధ్యక్ష, అవసరమే. భౌతికంగా మనుషులకు కనపడకపోవచ్చు, కానీ ఈ స్థలాంకానికి వస్తే ఖచ్చితంగా పలానా సారోళ్ళు పలానా గ్రూప్ ఉండి వాళ్ళు చేసినటువంటి కృషి అని చెప్పి అనుకోవాలని చెప్పి శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పి ఇంత కష్టపడుతున్నాం. నిజమే ఈరోజు చెప్తున్నాం కదండి, మేము రాసినటువంటి డబ్బులు చాలా ఇప్పటికీ దాదాపుగా 3 లక్షలు అట్లయినాయి. కానీ ఒరిజినల్గా మా చేతికి వచ్చినటువంటి 1,50,000 రూపాయలే. అంటే ఇంకా మాకు నిజంగానే కావాల్సినటువంటి డబ్బులు 1,50,000 నుంచి 2 లక్షల వరకు అవసరం. ఈ సందర్భంగా ఖచ్చితంగా పిల్లల కోసం శాశ్వతంగా ఎప్పటికీ పిల్లలకు అందించాలనే సంకల్పంతోనే మేము ఈ కృషి చేస్తున్నాము. అయిన కానీ ఎంత అన్నా కానీ లాస్ట్ కాకపోయినా ఊరూరు పోయి సారుల కాడ, ఆఫీసర్ల కాడ, అధికారుల కాడ, అందరి కాడ అడుక్కొచ్చి చేయడం సరే ఈ స్థలాన్ని సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సార్ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఈ పేరు మీకు ఎప్పటికీ నిలబడిపోతుంది సార్. మేము ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళాలని మీరే. ఈ డబ్బులు ఇవ్వడానికి కారణం మా పెదనాన్న ఇట్లా చెప్పిండే ఇట్లా స్థలం కొంటున్నారు అని అంటే మా పెదనాన్న డబ్బులు ఇచ్చినాడు. నేను సార్ వాళ్ళకి ఇచ్చాను. నా యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు సార్. మీకు శిరస్సు వచ్చిన ఒక ఉపాధ్యాయులుగా మేము గురువులుగా మేము ఎప్పుడు మా పిల్లల అభివృద్ధి కోరుకుంటాం. ఆ అభివృద్ధిలో మీరు ఏ మంచి పదవిలో ఉన్నా, మంచి పొజిషన్లో ఉన్నా సార్ అని చెప్పి మమ్మల్ని గుర్తుపట్టి పలకరిస్తే మాకు అదే పెద్ద 10,000 రూపాయలుగా మేము అనుకుంటాం. ఓకేనా? డాన్సుల కంటే ముందు ఇది కూడా వచ్చినాడు కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మీకు ఏమి ఇవ్వలేము, కానీ ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఒకసారి పార్మంచల గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యోగ ధర్మము తప్పనిసరిగా మాకైతే 3 సంవత్సరాలే, ఉపాధ్యాయులు కాబట్టి 5 సంవత్సరాల అవకాశం వాళ్ళకు ఉంది. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద వెయ్యమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? మనం కబుర్లాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు. శైలజ 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. శైలజ 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా.
నాన్న కోపం వస్తే తిట్టు మారలేదు, నెలవారీ సామాన్ల లిస్టు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ, వీధి కూడా దగ్గరేమో ఫైట్ మారలేదు, నల్ల రంగు పూసుకున్న నైటు మారలేదు, పగలు వెలుగుతున్న సీరియల్స్ ట్రెండ్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ 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 శైలజ, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజ 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 శైలజ, నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. వాట్సాప్లో నంబర్ బ్లాక్ చేసిందిరమ్మా. నీ ఫోటోని దాచుకున్న పర్సు మారలేదు, నీ కోసం కొట్టుకునే పర్సు మారలేదు, నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ, నీ స్క్రీన్ సేవర్ ఎట్టుకున్న ఫోటో లేదు, నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ, బ్రాండీ విస్కీ రమ్ములోన కిక్కు మారలేదు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కు మారలేదు, ప్రేమ ప్యారు మహాబత్ ఇష్క్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ 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 శైలజ, గుండెల్లో కొట్టావే ఢోల్ బాజా. మీ సంగతి ఎక్కడున్నారో తెలియదు కానీ మరి మీరు చేస్తున్నటువంటి ఆ మూమెంట్ చూస్తేనే మాకైతే ఎంతో నవ్వు సంతోషం ఆనందం వేసింది. వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ టీచర్. సోను టీచరా? సోను మన ఎండ మారలేదు, బాధలో ఉంది తెచ్చే ఫ్రెండ్ మారలేదు, సాగదీసి సీరియల్స్ ట్రెండ్ మారలేదు. నువ్వెందుకు జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మధుర శిరసున మణులు పొదిగెను హిమగిరి. గంగయుడికి కొలువు నేర్పిన నాట్యమో, అజంతాలో జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. తన్నాలి తాని నాన్న తన్నాలి తాని నాన్న, కృష్ణవేణి శిల్పరమణి నర్తనం. తన్నాలిరా తన్నాలిరా వివిధ జాతుల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ. మంగళం మాతరం. జగతి సిగలో జాబిలమ్మకు వందనం మాతరం వందే మాతరం. వాళ్ళు ఉండి పిల్లలకు ఆటలు పాటలు అన్ని విషయాలు చూడండి ఎంత శ్రద్ధగా వాళ్ళ మేకప్లు అయితేనేమి వాళ్ళ డ్రెస్సులు అయితేనేమి ఎంతో అందంగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మన పాట
జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల పుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతూ కట్టేసిందిరో మత్తు నందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ చెక్ ఇవ్వరో ఓకే పెట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల పుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం పెట్టేసిందిరో సుందరి ఈ సుందరి చాక్లెట్ చూపి పిల్లవాడి క్యూట్గా ఊరించినట్టుగా మ్యాగ్నెట్ లాంటి వంపు సొంపుని చూపి నన్ను చంపెను ఊపి ఊపి రాపెను ట్యూబ్ లైట్ వేసి డల్లు నైటుని ఫుల్గా లైట్ చేసినట్టుగా మూన్ లైట్ లాంటి గంటి చూపుతో నా హార్ట్ లైట్ వేసును మనసు రేటు పెంచును ఈ శరీరం మ్యాచ్ గేటుని ఇకతో చుట్టేసిందిరో తేనె తీగల కొట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో పట్టేసిందిరో మత్తు నందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి లేని టైము చూసి ఫుట్బాల్ గోల్ కొట్టినట్టుగా కంట్రోల్ లేని టైము చూసి హిప్ నాకు చూపెరో హిప్నోటైజ్ చేశారు రైఫల్ లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా లిప్స్టిక్ రెడ్ తీసి నాకు సింబల్ వేశారు బాణం వేసి వచ్చారు